ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ రాత్రిలోపు నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వెంకన్న స్వామిని ఒక్కసారి మనసారా మనసు నిండా తలుచుకొని ఆ స్వామి రూపాన్ని మనసారా తలుచుకున్న తర్వాత ఒక్కసారి ఆయన్ను తాకి చూడు. తరువాత నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం పొందకుండా చాలా బాధలు పడుతూ ఉంటాం కదండి. కానీ సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సాయి దేవరాజు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, దానికి ఉన్నటువంటి పరిష్కారం గురించి చక్కగా చెప్తారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, ఇలా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తప్పకుండా మంచి పరిష్కారం ఖచ్చితంగా దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో, మీ పరిష్కారం గురించి గురువుగారిని అడిగి తెలుసుకోండి. పూజల రూపంలో కానీ, పరిహార రూపంగా కానీ పరిష్కారం చెబుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ రాత్రిలోపు నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప శుభవార్తను వినే తీరుతా. నీ మనసులో ఉన్నటువంటి బాధను, భావాలను అర్థం చేసుకున్నాను కాబట్టే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను. కానీ వద్దు బాబా, నా బాధ ఏదో నాకు తెలుసు. నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు, కన్నీరు శాశ్వతం కాదు అని చెబుతూనే ఉండు, సరేనా బాబా? అలాగే రోజులు గడిచిపోతూ వస్తుంటాయి కదా, పిచ్చిదానిలా, పిచ్చివాడిలా నేను మాత్రం ఓర్పు, సహనం అనుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తాను. నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలను అందిస్తూ ఉండు బాబా, వాటిని మాత్రం అమలు పరచవద్దు. ఏమిటో బాబా, నాకొచ్చే కోపాన్ని నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. బాధతో అసలు నేనేం చేస్తున్నానో కూడా తెలియడం లేదు. అదే కోపంలో మిమ్మల్ని కూడా ఏమంటున్నానో అసలు అర్థం కావడం లేదు. దయచేసి బాబా, ఒకవేళ ఇలాగే నా జీవితంలో ఈ బాధలు, కష్టాలు కనుక తొలగిపోకపోతే నీకు అన్నీ ముందే తెలుసు కాబట్టి నన్ను అసలు ఈ భూమి మీదకే లేకుండా చేయండి బాబా. అంతేకాని ఇలా ప్రతి క్షణం చిత్రవదలు చేస్తూ నన్ను ఆలోచనలతో, బాధలతో నన్ను ఏమాత్రం కూడా ధైర్యంగా నేను ఉంచుకోలేకపోతున్నాను. మనసంతా దుఃఖంతో నిండిపోయి చాలా బాధగా ఉంది. ప్రస్తుతం నువ్వేం చెప్పినా కూడా వినే అంత స్థితిలో నేను లేను. ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని నీకు బాగా తెలుసు కదా. వారిలోనే నా సంతోషాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను. ఏది చేసినా, ఎంత కష్టం వచ్చినా బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్నటువంటి అసహనమంతా తొలగిపోతుంది. అలాంటి నాకు ఎందుకు బాబా అడుగడుగునా ఇలాంటి కష్టాలు? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా అన్నీ సూటిపోటి చూపులు, మాటలు. దుఃఖం నాలో ఉన్నప్పటికీ నా బిడ్డల కోసమే ఈ బ్రతుకీడుస్తూ వస్తున్నాను. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ కూడా నాకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదు. కష్టానికి తగినటువంటి ఆదాయం లేదు. ఇలా ఎన్ని రోజులని ఈ విధంగా బ్రతుకుతూ ఉండాలి? ఏ పాప ఫలమో, శాప ఫలితమో నా జీవితాన్ని అంధకారంగా మిగిలించేశావు. అయినా నా బిడ్డలను చూసుకొనైనా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్నాను. కానీ నా బిడ్డలకు చక్కని భవిష్యత్తు ఇవ్వగలనా అనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకింత మోయలేనటువంటి పెద్ద భారాన్ని నాపై మోపావు? ప్రతిరోజు రాత్రులు నిద్రపట్టక నాలో నేనే ఎంతగా ఏడుస్తున్నానో, నరక యాతన పడుతున్నానో తెలిసి చూస్తూ కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావు? నేనేమి ఆశగా నిన్నేది అడగలేదు కదా. కన్నీటిని మిగిల్చినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా కావాలని కూడా నిన్నెప్పుడూ కోరడం లేదు. వేరే వారి సొమ్ముకు ఆశపడేదాన్ని అస్సలే కాదు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలోనూ చేయి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు. అత్యాశకు కూడా తావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కదా కొలువై ఉన్నావు. మరి నా గురించి నేను చేసే కష్టం నీకంతా కూడా కనిపించడం లేదా? లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా? నువ్వేం నా విషయంలో ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు నాకంతా అన్యాయమే జరిగింది. దూరమైనటువంటి నా బంధాన్ని దగ్గర చేస్తావో, లేదంటే నా బిడ్డల భవిష్యత్తును బాగు చేస్తావో, లేదా నాకు తగినటువంటి వృత్తిని చూపించి అందులో మంచి లాభదాయకాన్ని చూపిస్తావో, ఏది చేసినా కూడా అంతా నీదే భారం.
క్షణ క్షణం జీవితమంతా గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాన్ని మిగిలించేశావు. అయినా కూడా నీ పగ ఇంకా తీరలేదా బాబా? ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు సంతోషమైతే చెప్పండి తండ్రి. రోజు బాధతోనే చస్తూ బ్రతుకుతూ ఉంటాను. అంతేకాని దయచేసి ఇలా నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టవద్దు బాబా. నేను చేస్తున్నటువంటి కష్టానికి తప్ప అతిగా నిన్ను ఏదీ అడగడం లేదు. అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకెంతో ముఖ్యం కాబట్టి ఇంతగా అడుగుతున్నాను. కనీసం వారిలో అయినా నా ఆనందాన్ని చూసుకోనివ్వు. వారికి తల్లి, తండ్రి అన్నీ నేనై చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను కూడా నెరవేర్చుకోలేకపోతే ఎలా చెప్పండి? దయచేసి నా ఈ చిన్న కోరికను తీర్చు బాబా. నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు. కావలసిన అవసరాలకు తగినటువంటి ఆదాయాన్ని ఇవ్వు. ఎవరి దగ్గర చెయ్యి చాపి అడిగే పరిస్థితి తీసుకురావద్దు. నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటూ నాకు ప్రతిసారి అడ్డు తగులుతూ నన్ను బాధ పెడుతున్నారు. నేను చేసిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీళ్ళ అవుతుంది. దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు దక్కేలా చేయండి. అంతే తప్ప మనులు, ఆస్తులు ఇవేమీ నాకు అక్కర్లేదు. లేదా దూరమైనటువంటి నా బంధాన్ని దగ్గర చేయండి. వారిలో మంచి మార్పు వచ్చేలా చూడండి. చూడు బిడ్డా, నీకసలు ఏం చెప్పాలో, ఎలా నిన్ను సముదాయించాలో తెలియడం లేదు. అందుకే ఇలా మౌనంగా ఉన్నాను. నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిలా నేను అర్థం చేసుకోగలను. నీకు జరిగింది నిజంగా అన్యాయమే. కానీ ఏం చేస్తాం? ఈ నాటక రంగంలో అందరం కూడా పాత్రధారులమే. అందుకు మీ పాత్ర మీరు తప్పక పోషించాలి కదా! ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారు. అందరూ అంతే. నేనిలా నీకు ప్రస్తుతం చెప్పడం వలన నీ మనసు కుదుటపడదని నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత కదా! నీకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని అస్సలు పట్టించుకోవద్దు. అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా కూడా నువ్వు మౌనంగానే ఉండు. అసలు అలాంటి వారిని పట్టించుకొనే వద్దు. తప్పకుండా నీ ఆదాయం మెరుగుపరుస్తాను. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను. ఈ పరిస్థితిలో నిన్ను నువ్వు అసహనానికి గురయ్యే విధంగా చేసుకోవద్దు. ధైర్యంగా ఉండు. నువ్వు ఏదైతే బంధాన్ని కోల్పోయానని బాధపడుతున్నావో వారిలో కూడా గొప్ప మార్పు అయితే వచ్చింది. తద్వారా వారు నీకు తప్పకుండా దగ్గరవుతారు. ఆ తరువాత నీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉండబోతుంది. ఇక నువ్వు అనుకుంటున్నటువంటి అలాగే నీకు కావలసినవన్నీ కూడా ఎందుకు దూరం అవుతున్నాయో తెలుసా? ఎప్పుడైనా సరే కులదైవాన్ని అస్సలు మర్చిపోకూడదు. నీ ఇంట్లో నీ కులదైవాన్ని, అలాగే నీ ఇంటి దైవమైనటువంటి వెంకన్న స్వామిని మర్చిపోయావు. అలాగే ఆయనకు చెల్లించవలసినటువంటి మొక్కు సంగతి కూడా మర్చిపోయావు. ఒక్కసారి గుర్తు చేసుకో. నేనెప్పుడూ కూడా కులదైవాన్ని, ఇష్టదైవాన్ని మర్చిపోకండి అనే చెబుతుంటాను. దగ్గరయ్యేటటువంటి నీ బంధంతో కలిసి నువ్వు, నీ కుటుంబం అంతా కూడా మీకు అనుకున్నటువంటి, మీరు ఎన్నో రోజులుగా మొక్కుకున్నటువంటి మీ మొక్కును తీర్చుకొని రండి. తిరుపతికి వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకొని రండి. అలాగే మీ కుటుంబంలో వచ్చేటటువంటి మార్పులను తప్పకుండా మీరు గమనిస్తారు. అలాగే మీకోసం మీ బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయవద్దు. మీ పగలు, ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టి మీ బంధాన్ని స్వాగతించండి. దూరమైనటువంటి నీ బంధం నీ దగ్గరకు వచ్చినప్పుడు మరలా నువ్వు దూరం పెట్టకుండా, జరిగిపోయినటువంటి గతాన్ని మరలా మరలా తవ్వకుండా, ఏదో జరిగిపోయిన దాన్ని ఇక నుండైనా మర్చిపోయి ఇద్దరూ కూడా క్షమాపణలు వేడుకొని, ఇద్దరూ ఒకరి మనసును ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తాను. నీ బిడ్డలకు నువ్వేదైతే ఇవ్వాలి అని కలలు కన్నావో అవన్నీ ఇస్తాను. వారి ఆనందాలను చూసి నువ్వు మురిసిపోయే రోజులు వస్తాయి. నేనే స్వయంగా నీ వద్దకు వస్తాను. నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు. ధైర్యంగా ఉండు. అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో. గడిచిపోయినటువంటి గతాన్నే తలుచుకుంటూ నిన్ను అలాగే నిన్ను నువ్వుగా బాధ పెట్టుకోకుండా వస్తున్నటువంటి నీ బంధాన్ని మరలా మరలా గుచ్చి ప్రశ్నలు వేసి వారిని కూడా బాధించకుండా మంచిగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మరలా ప్రారంభించండి. దానివలన మీ కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని గడపండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో మీకు మీరుగా అనవసరమైనటువంటి వ్యతిరేకమైనటువంటివి సృష్టించుకొని అల్లకల్లోలంగా మీ జీవితాన్ని చేసుకోకండి. సంతోషమయంగా కోల్పోయిన వారిని నీకు అందివ్వబోతున్నానుగా. అది కూడా ఈ రాత్రిలోపు నువ్వు ఒక మంచి శుభవార్తనైతే వినేలా చేస్తాను. మనసారా ఆ వెంకన్న స్వామికి క్షమాపణలు వేడుకో.
మీకు అంతా మంచి జరిగేలా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా ఉండాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.